शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तोपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं శ్రీ గురుభ్యో నమః। మా ఆది ఆశలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. నేను సిఎంఏ అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ కూడా అండి, ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. నా సెల్ నంబర్ 7075389589 7075389589. సో మీకు ఏమైనా జాతకాలు చెప్పించుకోదలుచుకుంటే మీరు నేను చెప్పిన నెంబర్కి లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా మీరు పంపించే జాతకాలు పరిష్కార మార్గాలు చెప్తామండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కూడా ఉండాలి. చక్కగా మనం చెప్పుకోవచ్చు. అలా మ్యాచింగ్ అంటారు కదా, వధూవారుల యొక్క జాతకాల పరిశీలన, అది కూడా మనం చేస్తాము. నేనే చేస్తాను. మీరు పర్సనల్గా టచ్లో ఉంటారండి. నేను టచ్లో ఉండడం కాకుండా మీరు కనుక ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నా మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను వెంటనే మీకు ఫోన్ చేస్తాను. నేను షూటింగ్స్లో ఉన్నా, జాతకాలు చెప్తున్నా, నేను మీకు అటెండ్ అవ్వలేకపోవచ్చు. ఏదేమైనా నేను చెప్పేవన్నీ కూడా శాస్త్ర ప్రకారము మా ఎగ్జామ్ ఎఫర్ట్స్ తోటి నేను చెప్తున్నాను. జాతకాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం వరకు మాత్రమేనండి. భయపడాల్సిన అవసరము, చింతించవలసిన అవసరము, అసలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏ గ్రహాలైనా మన ప్రాణహాని ఏమాత్రం చెయ్యవు. కాకపోతే తెలుసుకోవడం కోసం మాత్రమే నేను ఇవన్నీ కూడా చెప్తాను. అందరూ కూడా దయతో స్వీకరించవలసిన ప్రార్థన. పైగా అంటే స్వీకరించవలసిన ప్రార్థన అంటే మీరు జాగ్రత్తగా చూడండి తప్ప మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోవడం అటువన్నీ ఉండకూడదు. యాక్షన్ తీసుకోవడం అంటే మీకు మీరు భయపడిపోవడము ఇవన్నీ అదేం లేదు. అన్ని గ్రహాల గురించి ప్రభావం తెలుసుకుంటాం అంటే అంతేకాదు. సరే అది పక్కన పెడితే నేను నా వీడియోస్ చెప్పినవి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం జూలై 6th నుంచి 12th వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్స్ మనకి ఏమి ఇస్తారు, మనం ఎట్లా ఉండబోతున్నాం అనేది మనం తెలుసుకుందామండి. తులారాశి వారికి హాయిగా ప్రశాంతంగా ఉంటారండి. మీరు 6వ తారీఖుని మరింత ప్రశాంతం బ్రహ్మాండంగా ఉంటారు. డబ్బులు అధికంగా వస్తాయి. నేమ్ అండ్ ఫేమ్ పెరిగిపోతుంది. సంతోషంగా ఆనందంగా ప్రయాణాలు చేస్తూ హాయిగా ఉంటారు. అలాగే డబ్బులు కూడా ఏమాత్రం ఇబ్బంది పడరండి. సెకండ్ హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు కుజుడు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దయ వలన ధనప్రాప్తి, కుటుంబంలో వృద్ధి, ఐశ్వర్యప్రాప్తి. తేనె మీకు సెకండ్ భావం తేనెలాగా తీయటి పలుకులు, చాలా అద్భుతంగా మాట్లాడగలరు. చదువులో బాగా రాణిస్తారు. అలాగే 9, 10 తారీఖుల్లో మీ చెల్లెళ్ళను, మీ అక్కాయిలను, తమ్ముళ్ళను కలవడానికి మాత్రం వెళ్తారుండాయి. కలుస్తారు, ఫోన్లో మాట్లాడతారు. ధనప్రాప్తి ఉంది. వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళు కలిగిస్తూ ఉంటారు. మీ ప్రయాణాలు చేయడం మాత్రం చాలా ఇష్టం అండి. అంటే జనరల్గా మీకు ప్రీతి, ప్రయాణాలంటే మహా ఇష్టం. ప్రీతి అంటే ఇష్టం అని అర్థం. అందున షార్ట్ జర్నీస్ అంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు అంటే సరదాగా చేసేస్తూ ఉంటారు. పైగా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. అలాగే మీరు రిజల్ట్స్ కూడా అలాగే సంపాదిస్తారండి. అద్భుతం. అలాగే మీ ఇంట్లో మీ చదువులు మీకు చదువులు రావడము, మీ ఇంట్లో తల్లిగారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుందండి. రైతులకు కూడా ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కగా వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏమన్నా రాహు ప్రభావం వల్ల చిన్నగా కొంతమందికి పుట్టే సంతానం విషయంలో కూడా ఇబ్బందికరంగా ఉంటుందండి. రాహు పంచమ స్థానంలో రాహు అంత అద్భుతమైన మంచివాడు మాత్రం కాదు, ఇబ్బంది పెడుతుంటాడు. కానీ భగవంతుడు ఏం చేశాడంటే మీకు గురు దృష్టి పెట్టాడండి. గురువు చూడడం వలన, కుజుడు కూడా చూడడం వల్ల ఏమవుతుందంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానం అంటే దైవ దర్శనాలు, దేవుడి యొక్క ఆరాధన వలన, మీరు చేసుకున్నటువంటి పూజల వలన ధనప్రాప్తి అంటే పుత్ర సంతానం, పుత్రిక సంతానం యోగం కలగడానికి అవకాశం ఎక్కువ. ఇలా చెప్పుకుని వెళ్ళిపోతే చాలా ఉందండి. ఏదైనా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు రావడానికి అవకాశం ఉంది. ఏమైనా శనీశ్వరుడు 6వ భావంలో చాలా బాగున్నాడు. అంతేకాకుండా మీ రాశి వారికి జూలై 13వ తారీఖున వక్రగతిలో వస్తాడు. అక్కడి నుంచి మిమ్మల్ని పట్టుకోలేము. సరే అప్పుడు చెప్పుకుందామండి ఇంకోసారి. శనీశ్వరుడు 6వ భావన ఉండడం వల్ల పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావడం, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉద్యోగాలు రావడము, అలాగే ఉన్నతంగా గౌరవింపడ్డము. అలాగే కొంతమందికి అయితే ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు బాగుండడము, శనీశ్వరుడు వలన కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు విజయం సాధించడము, ఇవన్నీ ఉంటాయండి. అంతేకాకుండా మీకు శత్రువుల వలన భయము లేకుండా బాగుంటుంది.
అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడుతూ ఉంటారు. ఏదేమైనా అష్టమ స్థానం శుక్రుడికి శని దృష్టి ఉండకూడదుండో. మీ లగ్న మీ రాశ్యాధిపతి అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడికి అష్టమ స్థానం శుక్రుడికి శనీశ్వరుడు అంటే శని దృష్టి ఉంటే చెడు చూపులు, చెడు ప్రవర్తన, చెడు అలవాట్లు, చెడు స్నేహితులు ఉండడానికి అవకాశం ఉంది. ఈ నెలలో కొంతకాలం మాత్రమే. కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. ఏదేమైనా భాగ్యస్థానానికి రవి గురుల కాంబినేషన్ వల్ల కూడా భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుందని సంబంధం అంటే సమస్య లేదు. ఎందుకంటే 11వ ఇంటి కూడా భాగ్యంలో ఉండడము, మీ గురుడు కూడా భాగ్యస్థానం ఉండడం వల్ల అనంతంగా భాగ్యం వృద్ధి అవుతుంది. భాగ్యం అంటే అర్థం ఏంటి? లక్ష్మీ స్థానం పెరుగుతుందని అర్థం. మీ వ్యాపార వృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుందని, హయ్యర్ ఎడ్యుకేషన్ విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని, ఇంగ్లీష్ భాషలో కూడా బాగా ప్రావీణ్యత సంపాదించుకుంటారని, అలాగే మీరు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు అంటారు కదా, గురువుగారితో వెళ్తారని, అలాగే నైమిసారణ్య యాత్రలు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందని, కలి ప్రవేశించిన ప్రదేశం ఏదయ్యా అంటే ఉందయ్యా అంటే ఒక్క నైమిసారణ్యమే. అక్కడ కలి ప్రవేశించడానికి అవకాశమే ఉండదు. సరే, అది పక్క తర్వాత చెప్పుకుందాం ఇంకోసారి. ఆ భాగ్యస్థానం కూడా బాగుంది కాబట్టి వేద పండితులకి, డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళకి, అడ్వకేట్స్కి మంచి కాలం అండి. అంతేకాకుండా ఈ ఆగమ శాస్త్రంలో ఉన్న వాళ్ళకి కూడా ధనప్రాప్తి కలుగుతుంది. ఏదేమైనా మీ లాభస్థానంలో బుధుడు ఉన్నాడో, మీకు భాగ్యంలో ఎలా ఉన్నాడో రవిగురులు, అలాగే బుధుడు కూడా దశమంలో ఉన్నాడు. 9th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్. ఎక్కడే మీ జాతకంలో చూసుకోండి, 9th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్లో ఉంటే అంటే భాగ్యాధిపతి రాజ్యస్థానంలో ఉన్నాడు. అంటే మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉండడము, చేస్తున్నటువంటి వృత్తిలో బాగా డెవలప్మెంట్స్ ఉండడం జరుగుతుందండి. ముఖ్యంగా బిజినెస్ రీత్యా. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ చంద్రుడు అయ్యాడు. 10th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉన్నాడు. మీ రాశి అంటే తులారాశిలో, చరతత్వ రాశిలో ఉన్నాడు 6వ తారీఖు. 10th హౌస్లో బుధుడు ఉన్నాడు. అంటే మీ వ్యాపారాల రీత్యా, ఉన్నతమైన చదువుల రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. మీ ప్రొఫెషనల్గా బాగా డెవలప్ చేసుకుంటారండి. మీ ఉద్యోగాల్లో బాగా మార్పులు వస్తూ ఉంటాయి. బాగా అంటే ప్రైవేట్ రంగ ఆర్గనైజేషన్స్లో బాగా డెవలప్ అవుతారు. కర్కాటక రాశిలో బుధుడు ఉన్నాడంటే విష్ణువుని పూజించడం వల్ల, విష్ణు సహస్రనామాలు చదవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా కుజుడు లాభంలో ఉన్నాడంటే నిజంగా భాగ్య రాజ్య లాభస్థానాలు 6వ భావం శని. ఇంకేం కావాలంటే మీ రాశి శుక్రుడు రాశి వారికి, వృషభ రాశి వారికి, తులారాశి వారికి వీళ్ళిద్దరైనా మేము అందరం వద్దా అంటే అంటే చెప్పేది ఏంటంటే అంత అద్భుతమైన ఫలితాలు మీకు బ్రహ్మాండంగా ఉన్నాయి. పైగా లాభంలో కుజకేతులు మాట్లాడండి. అంటే మీకు 4 గ్రహాలు 4 భావాల్లో యోగించట్లా. మా 4 గ్రహాలు ఏంటి, 5, 6 గ్రహాలు మీకు బ్రహ్మాండం యోగిస్తున్నారు. కుజుడు 11వ భావంలో అంటే సామాన్యమా? 6వ భావంలో శని, 11వ భావంలో కుజుడు, కేతువు. అమ్మో, 3, 6, 11 స్థానాలుగా చూస్తాం. 11వ భావంలో కుజుడు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతం. బహుశా మీరు ఇల్లు కొనుక్కుంటారేమో చూడండి. అపార్ట్మెంట్స్, ఇళ్ళు మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అద్భుతంగా బాగా అవకాశాలు ఉన్నాయి. వాహనాలను కొనుక్కుంటారు. అయితే అపార్ట్మెంట్స్ బాగా అమ్ముడిపోతాయి మీరు వ్యాపార రంగాలు ఉంటే. ఏదేమైనా మీ రాశి వారికి చక్కటి ఫలితాలు ఉన్నాయి. ఇబ్బందికర వాతావరణం ఏమీ లేదు. కానీ రాహుకేతువుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్స్ ఉండిపోవడం వలన మీకు సర్పదోషం ఏర్పడి కొద్దిగా ఇబ్బందికరంగా ఉందండి. అంతేకాకుండా శనీశ్వరుడు కూడా 12వ భావంలో చూడడం వల్ల ఖర్చులు అధికంగా ఉండడానికే అవకాశం ఉంది. ఏదైనా తులారాశి వారికి మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని పూజించడం వల్ల సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఇప్పుడు మనం 12 రాశుల వారికి రెమెడీస్ ఏంటి, పరిహారాలు ఏంటి, ఏం చేస్తే మనకి బాగుంటుంది అని అందరికీ అనిపిస్తుంది కదా, నాకు కూడా అనిపిస్తుందండి. అప్పుడు మనం ఏం చేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ వారం రోజులు కూడా రాహు కేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే గ్రహాలన్నీ ఉండిపోయాయి. ఎక్సెప్ట్ చంద్రుడు బయటకు వచ్చేస్తుంటాడు. ఉండిపోవడం వల్ల ఎప్పుడు కూడా రాహు దగ్గర నుంచి సవ్యకాల సర్పదోషంలో ఉన్నాయి ప్లానెటరీ పొజిషన్స్ అంతా. అదే ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడము, అమ్మవారి యొక్క కళ్యాణాలు చేయించుకోవడము, అలాగే పౌర్ణమి పూట కానీ లేకపోతే అమావాస్య పూట కానీ చండీ హోమాలు అండి. చండీ హోమం చేయించుకుంటే అమ్మవారికి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. రాహువుల వచ్చే దోషాలు పరిహారం అయి తీరుతాయి కూడా. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కేతువు సింహరాశిలో కుజుడితో కలిసి ఉన్నాడు. సర్పదోషం. ముగ్గురు అలాగే ఉన్నారు. ముగ్గురు అంటే రాహువు, కేతువు, కుజుడు కూడా. ఇలా కుజకేతువులు సింహరాశిలో ఉన్న వాళ్ళకి అంటే మంచిదే, చిన్నపాటి దోషం కూడా. కాబట్టి మనం
కేతు కంట్రోల్కి రావాలంటే గణపతి ఆరాధన, నిత్యము గణపతి పూజించడం. కొంతమంది అయితే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటారు, అది పవర్. అయితే లక్ష్మీ గణపతిని పూజిస్తారు, అదొక అద్భుతం. అయితే గణపతిని ఆరాధన చేసుకుంటూ పౌర్ణమి పూట ఆరాధన చేసుకుంటూ మీ పేరున పూజలు చేసుకుంటూ ఉంటూ స్వామివారికి గరికి సమర్పించుకుంటూ ఉంటే ఇంకా చెప్పాల్సిన పనే లేదండి. పైగా కుజుడు కూడా ప్రభావం మీకు ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క దోషం కూడా మీ ఉందండి, మీ రాశి వారికి ఉంది. కాబట్టి శనీశ్వరుని ఎప్పుడు వదలకూడదు, తైలాభిషేకాలు చేసుకుంటూనే ఉండాలి. అలాగే ఆయన స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, అలాగే అక్కడ మీకు పూజ చేయించినటువంటి బ్రాహ్మణ వారికి దక్షిణ ఇస్తూ ప్రదక్షిణ చేస్తూ మీరు అలా ఉంటే చక్కని ఫలితాలు మీకు వచ్చి తీరుతాయండి, అందరూ డౌటే లేదు. పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారిని కూడా తమలపాకులతో పూజించడం వలన, ఆయన్ని సింధూరంతో సమర్పించడం వలన, అలాగే ఆ స్వామివారికి అప్పాలు సమర్పించడం వలన, అలాగే చేసుకుంటుండడం వల్ల శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా మటు పరిహారం అవుతాయి. అంతేకాదండి, మెయిన్ ఇంపార్టెంట్ అంటే శివాభిషేకాలు. శివాభిషేకం మన అందరికీ కుదరదు కదండి. కానీ శివుడి దగ్గరికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా శివుడికి మల్లెపూల మాల సమర్పించడము. అయితే మన ఇంట్లో అవకాశం ఉంటే మల్లెపూలతోటి స్వామివారికి పూజ చేసుకోవడము, తులసి దళాలతోటి, తులసి మాలలు కూడా చేయించండి, తులసి దళాలతోటి, అలాగే మారేడు దళాలతోటి పూజ చేస్తే స్థిర లక్ష్యం మన ఇంట్లో ఉంటుంది అంటాం కదా. అలాగే ఈ గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా చాలా పరిహారం అయ్యి సకల కార్యాలు సిద్ధిస్తాయండి. ఈ 12 రాశుల వారు కూడా, అంటే మేషం నుంచి మీన రాశి వారి వరకు కూడా ఈ దోషాలు పరిహారం అవడానికి మీకు చేతనైంది చేయండి. జనరల్గా పరిహారాలన్నీ చాలా పరిహారాల వలన మీ దోషాలు కూడా చాలా కంట్రోల్ అయిపోతాయి. సో మీ అందరికీ చాలా బాగుండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మీరు ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటూ స్పీడ్గా ఉంటూ చక్కగా రాణించాలని, రాణిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.